హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లోనే ఈజీగా చికెన్ షాయి కబాబ్ చేసుకుందాం రండి. యాక్చువల్ నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. మార్నింగ్ చికెన్ కర్రీ చేశాను. ఈవినింగ్ స్నాక్గా పిల్లలు ఏదో ఒకటి చేయని అడుగుతారని అందులోకి బోన్లెస్ పీసెస్ తీసి చేస్తున్నాను. దీనికి బోన్లెస్ చికెన్ అయితేనే బాగుంటుంది. సో ముందుగా కుక్కర్లో వాష్ చేసుకున్న శనగపప్పు, చికెను, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక ఎండుమిర్చి, కారము, ఉప్పు, ధనియాల పొడి, ఒక ఇలాచి, ఒక లవంగ వేసాను నేను. మీకు కుదిరితే పౌడర్ వేయచ్చు. మీకు క్వాంటిటీని బట్టి పౌడర్ వేయచ్చు, లేక 2-3 లవంగాలు, ఇలాచీలు వేసుకోవచ్చు సరిపడా. సో 5 విజిల్స్ పెట్టుకోండి, కుక్ అయిపోతుంది ఈజీగా. వాటర్ ఏమన్నా ఉంటే మూత లేకుండా దాన్ని కుక్ చేయండి. వాటర్ అంతా ఇంకిపోయాక పప్పు గుత్తితో రుబ్బేసి దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, ఒక ఎగ్ వేసి టిక్కీస్ లాగా చేసి షాలో ఫ్రై చేసుకోవాలి. ఈజీ వేగా చాలా ఈజీగా అయిపోతాయి. సో ఫోన్ ఎందుకు వస్తుంది మిడిల్లో అంటే మా అక్క కొడుకు వచ్చాడు, షాపింగ్కి వెళ్దాం రా అని చెప్పి డిస్టర్బెన్స్ చేస్తున్నాడు అనమాట. సో టిక్కీస్ తినేసి షాపింగ్కి వెళ్ళిపోయాము. మా అబ్బాయి గార్డెన్ బాగుంది పిక్తి అంటే తీశాను. షాపింగ్ అయిపోయాక ఇంటికి వచ్చాక ట్రయల్స్ జరుగుతున్నాయి అన్నమాట. మా హస్బెండ్కి చూపిస్తున్నాడు ఈ టీషర్ట్స్ తీసుకున్నాను అని. సో నేను వీడియో తీసేది చూసి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. నేను అప్లోడ్ చేస్తానని చెప్పాను, చేసుకో అన్నాడు. జోక్ చేస్తున్నా అనుకున్నాడు వాడు. నేను రియల్గా అప్లోడ్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఈ టీషర్ట్స్ నచ్చితే ఇవి జూడియోలో తీసుకున్నాము. షాపింగ్ అయిపోయాక ఇక్కడ స్టవ్ క్లీన్ చేసేస్తున్నాను. రోజు నైటే క్లీన్ చేసి పడుకుంటే ఏంటి, మార్నింగ్ లేచేసరికి ఫ్రెష్గా ఈజీగా వర్క్ అయిపోతుంది కిచెన్లో, చాలా ప్లెజెంట్గా. క్యాస్ట్ ఐరన్ వాడినప్పుడు ఎప్పటికప్పుడు వాష్ చేసి దాన్ని వేడి చేసుకోవాలి నీళ్ళు ఇంకిపోయేదాకా. తర్వాత ఆయిల్ తోటి గ్రీస్ చేసుకోవాలి, లేకపోతే రస్ట్ వచ్చేస్తుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే నెక్స్ట్ యూస్కి మనకు పనికిరాదు అది. సో ఇది ఎంత హెల్దీయో దాన్ని మెయింటైన్ చేయడం కూడా అంతే.
సమ్మర్ వచ్చేసింది కాబట్టి హైడ్రేషన్ ఇంపార్టెంట్. ప్లెయిన్ వాటర్ ఎక్కువ తాగలేము కాబట్టి మినిమం 3 to 4 లీటర్స్ వాటర్ తాగాలి. సో 1 లీటర్ ఖచ్చితంగా డీటాక్స్ వాటర్, 1 లీటర్ బటర్ మిల్క్ తాగుతున్నాను, ఇంకా 1 లీటర్ ప్లెయిన్ వాటర్. 4 లీటర్స్ తాగాలి కానీ నేను ప్రజెంట్ 3 తాగగలుగుతున్నాను. సో డీటాక్స్ వాటర్ ఎలా చేసుకోవాలంటే ఆరెంజ్, మింట్, జింజర్, లెమన్ అంతే. మినిమం 7 hours అలా వదిలేసాక నెక్స్ట్ డే మనకి డీటాక్స్ వాటర్ కింద కన్వర్ట్ అవుతాయి. నెక్స్ట్ ఆల్మండ్స్ సోక్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో నా ఈవినింగ్ వ్లాగ్ ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినారా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.